Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject digital marketing. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ రిలేటెడ్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. And in this video, I'm going to explain you Unit 3 important questions. As you all know, explanation విని మీరు ఓన్గా రాసేయచ్చు, సైడ్ హెడ్డింగ్స్ కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా నేను చెప్పిన సైడ్ హెడ్డింగ్స్ రాయొచ్చు. అండ్ నేను వీడియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీకు నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఓన్గా రాయడం తెలియకపోతే నోట్స్లో చూసి మీరు ఈజీగా చదువుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక్కసారి చూస్తే మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ పీడిఎఫ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్తో పాటు ఒక మోడల్ పేపర్ కూడా ఉంటుందండి. అది చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. బై ద వే, డిజిటల్ మార్కెటింగే కాకుండా మీకు 4th సెమ్లో ఎలాంటి స్కిల్స్ కోర్స్కైనా మీకు పీడిఎఫ్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. స్కిల్సే కాదు, మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే వాట్సాప్ చేయండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, డిజిటల్ మార్కెటింగ్లో యూనిట్ 1 అండ్ యూనిట్ 3 వెరీ ఈజీ. ఓన్లీ పాస్ అయితే చాలు మేడం అనుకున్న వాళ్ళు యూనిట్ 1, యూనిట్ 3 చదివితే సరిపోతుంది. బట్ రిస్క్ తీసుకోకుండా మీరు మెరిట్ స్టూడెంట్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే సెకండ్ యూనిట్లో క్వశ్చన్స్ కూడా చదవండి. యూనిట్ 3లో టోటల్గా మనం చూసుకున్న 8 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయండి. చాలా ఈజీ అన్నారు కదా మేడం, 8 క్వశ్చన్స్ ఉన్నాయా అని అనుకోకండి. ఈ 8 క్వశ్చన్స్లో కూడా ఓన్లీ యాప్స్ గురించే ఉంటుంది. యాప్స్ అంటే తెలుసు కదా, సోషల్ మీడియా యాప్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివి అనమాట. సో ఈజీ, మీరు చదవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. క్వశ్చన్స్ ఎలా ఇస్తారో ఐడియా ఉంటే చాలు. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఆల్రెడీ తెలుసు. సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి యాప్స్ ద్వారా మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటే దాన్ని మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాము. ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది క్వశ్చన్. వెరీ ఈజీ. అడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్, లో కాస్ట్. ఎస్, రిమైనింగ్ ప్రమోషన్స్ లైక్ టీవీ యాడ్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, బ్యానర్స్ కానీ వీటికి చాలా ఖర్చు అవుతుంది. బట్ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సెకండ్ వన్, లార్జ్ ఆడియన్స్. ఎస్, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది సోషల్ మీడియాలోనే ఉంటున్నారు కాబట్టి మనం ఏదైనా ప్రమోషన్ చేసుకుంటే అది లార్జ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. థర్డ్ వన్, బెటర్ బ్రాండ్ అవేర్నెస్. మనం సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వల్ల మన బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందంట. అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్, డైరెక్ట్గా కస్టమర్స్తో మనం రివ్యూస్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ తీసుకోవడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ వన్, టార్గెటెడ్ యాడ్స్. అంటే వ్యూవర్స్ డీటెయిల్స్ కానీ లేదా ఆడియన్స్ సెర్చ్ హిస్టరీని కానీ ట్రాక్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్కి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ, యాడ్స్ కానీ మనం ప్లే అయ్యేలాగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో బెస్ట్ ఫేస్ క్రీమ్ అని సెర్చ్ చేస్తుంటే మీరు ఏ యాప్ యూస్ చేసినా లేదా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఈ ఫేస్ క్రీమ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్సే మీకు కనిపిస్తాయి. దీన్నే మనం టార్గెటెడ్ యాడ్స్ అంటాం. నెక్స్ట్, స్టే కాంపిటేటివ్. అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ మనం చేయడం వల్ల కాంపిటేటర్స్ కన్నా మనం ముందు ఉండగలుగుతాం, మన కంపెనీ సేల్సే ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బై ద వే, యూనిట్ 1లో సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్వాంటేజెస్ మీరు అవి రాసినా పర్వాలేదు లేదా ఇవి చదివినా పర్వాలేదు. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్, బ్యాడ్ కమెంట్స్. ఎస్, నెగిటివ్ రివ్యూస్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మన ఫ్యూచర్ సేల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్, హ్యాకింగ్ రిస్క్స్. సోషల్ మీడియా అంటేనే ఇప్పుడు హ్యాకింగ్
ఏ అకౌంట్ చూసినా హ్యాక్ అవుతూ ఉంటుంది. సో హ్యాక్ అవ్వకుండా మనం చూసుకోవాలి, అదొక రిస్క్. నెక్స్ట్ టఫ్ కాంపిటీషన్. సోషల్ మీడియాలో ఎవరిప్పుడు పాపులర్ అయిపోతున్నారో, ఏ ప్రోడక్ట్ పాపులర్ అవుతుందో కూడా తెలియట్లేదు. అంత కాంపిటీషన్ మనకు ఉంటుంది, అదంతా మనం కాంపిటీషన్ని ఫేస్ చేయాలి. నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్. సోషల్ మీడియా ఎప్పుడు ట్రెండ్ బేస్డే నడుస్తుంది, ట్రెండ్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఫేక్ అకౌంట్స్. ఎస్, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మన ప్రొడక్ట్స్ని వాళ్ళ ప్రొడక్ట్స్గా సేల్ చేసుకుంటారు, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఇట్ టేక్స్ టైమ్. డైలీ మనం సోషల్ మీడియా వెబ్సైట్ని అప్డేట్ చేస్తూ ఉండాలి, ఇది టైం టేకింగ్. సో ఇలా మనకి సోషల్ మీడియా మార్కెటింగ్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ని లిమిటేషన్స్ అని కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీస్ లేదా ఎక్స్ప్లెయిన్ సోషల్ మీడియా ఫర్ కస్టమర్ రీచ్, అక్విజిషన్ అండ్ రిటెన్షన్ అని కూడా అడుగుతారు. అంటే సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం ఎలాంటి స్ట్రాటజీస్ లేదా ఎలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదా కస్టమర్ రీచ్ని పెంచుకోవచ్చు అనేదే క్వశ్చన్. ఫస్ట్ వన్, క్రియేట్ గుడ్ కంటెంట్. ఆఫ్లైన్ బిజినెస్లో మనం ఎలా అయితే షాప్ని డెకరేట్ చేసుకుంటామో, మన ఆన్లైన్ బిజినెస్లో లైక్ వెబ్సైట్ని కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ మంచి కంటెంట్ ఇంక్లూడ్ చేస్తే కనుక మనం ఈజీగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బీ కన్సిస్టెంట్. అంటే రెగ్యులర్గా మనం పోస్ట్లు లేదా ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనం కస్టమర్కి రీచ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ ఎంగేజ్ విత్ ఫాలోవర్స్. అంటే ఫాలోవర్స్తో ఎక్కువగా కనెక్షన్లో ఉండాలి, లైక్ మీట్స్ పెట్టడము లేదా లైవ్ చాట్ చేయడము లేదా కమెంట్స్కి రిప్లై ఇవ్వడము, రెగ్యులర్గా ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ యూజ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడున్న సోషల్ మీడియా మార్కెటింగ్లో ట్రెండింగ్లో ఉంది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగే. ఏ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ చూసినా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటున్నారు, చాలా మనీ సంపాదిస్తున్నారు. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం కూడా యూజ్ చేసి మన కంపెనీ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజ్ కీవర్డ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. ఎస్, సోషల్ మీడియాలో మనం ఏదైనా ప్రమోషన్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్స్ లేదా కీవర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చెక్ పర్ఫార్మెన్స్. ఎప్పటికప్పుడు మన సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కస్టమైజ్ ఫర్ ప్లాట్ఫామ్స్. ఇన్స్టాగ్రామ్లోను, లింక్డ్ఇన్లోను లేదా యూట్యూబ్లోను ఇలా మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మన మార్కెటింగ్ని కస్టమైజ్ చేస్తూ ఉండాలి. అంటే డిఫరెంట్, లైక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, యూట్యూబ్లో అయితే వీడియోస్ పెట్టడము లేదా షార్ట్స్ పెట్టడము, ఇలాంటివి చేయాలి. ఇలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్ల మనం సోషల్ మీడియాలో కస్టమర్స్ని అయితే ఎక్కువగా రీచ్ అవ్వగలం. అండ్ నేను ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ అనే క్వశ్చన్ 5 మార్క్స్కి అడిగినా 10 మార్క్స్కి అడిగినా వేయడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మెజర్మెంట్ ఆఫ్ డిజిటల్ మీడియా ఆర్ అనలైజింగ్ డిజిటల్ మీడియా పర్ఫార్మెన్స్ లేదా హౌ టు అనలైజ్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఆర్ హౌ టు అనలైజ్ అడ్వర్టైజింగ్ పర్ఫార్మెన్స్ అని అడుగుతారు. ఎలా అడిగినా సేమ్ మీనింగ్. మనం డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ అంటే వచ్చిన పర్ఫార్మెన్స్ని మనం ఎలా మెజర్ చేయాలి అనేదే క్వశ్చన్. మెజర్మెంట్ అని కానీ, అనలైజింగ్ అని కానీ, పెర్ఫార్మెన్స్ అని కానీ, ఇలా ఏ వర్డ్ కనిపించినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. ఫస్ట్ వన్, కన్వర్షన్ రేట్. అంటే ఎంతమంది వ్యూవర్స్ కస్టమర్స్గా కన్వర్ట్ అవుతున్నారు అనేదే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీషోలో చాలా ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి క్వాలిటీ ఏంటి, ప్రైస్ ఏంటి అని చెక్ చేశారు, బట్ ఏ ప్రోడక్ట్ కూడా మీరు కొనలేదు. ఇక్కడ కన్వర్షన్ రేట్ లేదు అని మీనింగ్ వస్తుంది. సో ఎంతమంది మీ ప్రోడక్ట్ని చూస్తున్నారు అండ్ ఎంతమంది చూసిన వాళ్ళు కొంటున్నారు అనేదే కన్వర్షన్ రేట్ అంటే. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, దీన్నే ROI అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి ఒక 1 lakh ఖర్చు పెట్టారనుకోండి, దీనివల్ల మీకు ఎంత సేల్స్ పెరిగాయి, ఎంత ప్రాఫిట్ ఎక్స్ట్రా వచ్చింది అనేది కూడా మెజర్ చేసుకోవాలి. థర్డ్ వన్, ఎంగేజ్మెంట్ రేట్. అంటే ఎంతమంది కస్టమర్స్ మీ వీడియోస్ లేదా మీ యాడ్స్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు లేదా షేర్ చేస్తున్నారు లేదా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, దీన్ని మనం ఎంగేజ్మెంట్ రేట్ అంటాం, ఇది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బౌన్స్ రేట్. అంటే ఎంతమంది కస్టమర్స్ లేదా వ్యూవర్స్ కొనకుండానే వెనక్కి వచ్చేస్తున్నారు లేదా పేజ్ మీద క్లిక్ చేసి ఏమీ పర్చేస్ చేయకుండానే వెనక్కి వచ్చేస్తున్నారు, దీన్ని మనం బౌన్స్ రేట్ అంటాం. నెక్స్ట్ A/B టెస్టింగ్. అంటే మార్కెటింగ్ లేదా యాడ్స్ని 2 వెర్షన్స్లో చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లోను అండ్ ఇన్స్టాగ్రామ్లోను. యూట్యూబ్లోంచి ఎక్కువ కస్టమర్స్ జనరేట్ అవుతున్నారా లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఎక్కువ కస్టమర్స్ జనరేట్ అవుతున్నారా, ఏది కస్టమర్కి ఎక్కువగా రీచ్ అవుతుంది అనేది చెక్ చేయడాన్ని
ఏ బై బి టెస్టింగ్ అంటాం. నెక్స్ట్ టైమ్ ఆన్ సైట్ అంటే మీ వీడియోస్లోను లేదా మీ వెబ్సైట్లోను లేదా మీ యాప్లోను కస్టమర్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఆడియన్స్ ఇన్సైట్స్ లైక్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ లేదా ఎంతమంది ఆడియన్స్ లేదా ఏ ఏరియా వెబ్సైట్ ఎక్కువగా రన్నింగ్లో ఉంది అనేది చెక్ చేసుకోవడాన్ని ఆడియన్స్ ఇన్సైట్స్ అంటాం. లాస్ట్ ట్రాకింగ్ మెట్రిక్స్ ఎప్పటికప్పుడు మీ సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్స్ ఎంతమంది క్లిక్ చేసి కొంటున్నారు, ఎంతమంది రివ్యూ ఇస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోగలిగితే మన డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన 3 క్వశ్చన్స్ కూడా వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఓన్గా రాసేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సోషల్ షేరింగ్ విత్ ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అండ్ ట్విట్టర్. ఈ 4 యాప్స్ అయితే మన సిలబస్లో ఉన్నాయండి. ఈ 4 యాప్స్ గురించి అందరికీ తెలుసు. అన్నీ కలిపి 10 మార్క్స్కి అడగచ్చు లేదా విడివిడిగా ఎక్స్ప్లెయిన్ సోషల్ షేరింగ్ విత్ యూట్యూబ్ అని విడిగా 5 మార్క్స్కి అడగచ్చు. సో ఎలా అడిగినా మీరు ఓన్గా రాసేయచ్చు. ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే ఈ యాప్స్ ద్వారా మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఈ యాప్స్లో మనకి ఎలాంటి ఆప్షన్స్ లేదా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేదే మీరు రాయాలి. ఎక్స్ప్లెయిన్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ విత్ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఫేస్బుక్ అంటే ఏంటి, ఫేస్బుక్ ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి రాయాలి. అండ్ ఫేస్బుక్లో మనం డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఏమేమి ఎలిమెంట్స్ చూడాలి అనేదే ఈ క్వశ్చన్. అసలు ఫేస్బుక్ అంటే మీకు తెలియకుండా ఎలా ఉంటుందండి, ఇది ఒక ఆన్లైన్ కనెక్షన్ ప్లాట్ఫామ్. దీన్ని మనకి 2004లో లాంచ్ చేశారు. అండ్ దీంట్లో మనకి గ్రూప్స్, కమ్యూనిటీస్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనెక్టింగ్ విత్ పీపుల్. ఫేస్బుక్ ద్వారా మనం డిఫరెంట్ పీపుల్తో డిఫరెంట్ కనెక్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షేరింగ్ కాంటెంట్ లైక్ అప్డేట్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈజీగా షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి. డిఫరెంట్ టాపిక్స్ మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు, కమ్యూనిటీస్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజెస్ ఫర్ బిజినెస్ అండ్ సెలబ్రిటీస్. బిజినెసెస్కి మనం సెపరేట్గా పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ సెలబ్రిటీస్ అప్డేట్స్ ఇవన్నీ మనం షేర్ చేయొచ్చు. నెక్స్ట్ మెసెంజర్ అండ్ చాట్. యూ ఆల్ నో మనకి ఫేస్బుక్లో మెసెంజర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ ఇన్విటేషన్స్. ఫేస్బుక్ ద్వారా మనం కొన్ని ఈవెంట్స్ లేదా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మార్కెట్ ప్లేస్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఫేస్బుక్ ద్వారా మనం చాలా ప్రమోషన్స్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్. ఫేస్బుక్లో కూడా మనకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి లైక్ సెక్యూర్గా ఉండడానికి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి యాప్కి మనకి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి మాత్రం మీరు రాస్తే సరిపోతుంది. ఇప్పుడు లింక్డ్ఇన్ చూద్దాం. లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఎవరైనా కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి లేదా బిజినెస్ కనెక్షన్స్ పెంచుకోవడానికి లేదా కొన్ని గ్రూప్స్ సంబంధించిన జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మనకి ఈ లింక్డ్ఇన్ అనేది యూజ్ అవుతుంది. ఈ లింక్డ్ఇన్లో మనం ఫస్ట్ చెప్పాల్సింది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. అంటే ప్రొఫెషనల్గా లైక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, మెంటర్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, పెద్ద పెద్ద బిజినెసెస్ కానీ మనకి ఇక్కడైతే కనెక్షన్లో ఉంటారు. నెక్స్ట్ యూజర్ ప్రొఫైల్స్. అంటే ప్రతి ఒక్క యూజర్కి ప్రొఫైల్ ఉంటుంది. లైక్ మీరు కూడా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ లేదా స్కిల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ సర్చ్ అండ్ హైరింగ్. కంపెనీస్కి అయితే హైరింగ్ చేసుకోవడానికి అంటే వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తాము. క్యాండిడేట్స్ అయితే వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి జాబ్ సర్చ్ చేసుకుంటారు. షేరింగ్ పోస్ట్స్ అండ్ ఆర్టికల్స్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన అచీవ్మెంట్స్ కానీ లేదా ఇండస్ట్రీ రిలేటెడ్ కంటెంట్ కానీ మనం లింక్డ్ఇన్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ లింక్డ్ఇన్ గ్రూప్స్, లింక్డ్ఇన్లో కూడా గ్రూప్స్ అనేవి మనం మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ లింక్డ్ఇన్ లెర్నింగ్. లింక్డ్ఇన్ లెర్నింగ్ అంటే లైక్ కొన్ని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు లింక్డ్ఇన్లో, అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ లింక్డ్ఇన్లో కూడా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మన ప్రొఫైల్ ఎవరు చూడాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మైక్రో బ్లాగింగ్ విత్ ట్విట్టర్ ఆర్ ఎక్స్ అని అడుగుతారు. ట్విట్టర్ అన్నా ఎక్స్ అన్నా ఒకటేనండి. ట్విట్టర్నే ఎక్స్గా మార్చారు. అండ్ ట్విట్టర్లో మనం షార్ట్ మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు. దీన్నే మనం ట్వీట్స్ అంటాము. లైక్ సెలబ్రిటీస్ కానీ పాలిటీషియన్స్ కానీ ఎక్కువగా ట్విట్టర్నే యూస్ చేస్తారు. ఇట్స్ లైక్ అ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. ట్విట్టర్ రిలేటెడ్ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, షార్ట్ అండ్ కన్సైజ్ పోస్ట్స్. మనకి ట్విట్టర్లో చిన్న చిన్న మెసేజెస్ ఉంటాయి లైక్ 280 క్యారెక్టర్స్ అంటే 280 లెటర్స్ మాత్రమే మనం యూస్ చేసి
పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టెంట్ కమ్యూనికేషన్. ట్విట్టర్లో మనం ఈజీగా రెస్పాండ్ అవ్వచ్చు అండ్ ఈజీగా అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు అండ్ ఈవెన్ రీట్వీట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఆర్ ట్రెండ్స్. ట్విట్టర్లో మనం హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేసి మన ప్రోడక్ట్ ఎక్కువగా రీచ్ అయ్యేలాగా చేయొచ్చు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ త్రూ లైక్స్ అండ్ రీట్వీట్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, ట్విట్టర్లో మనం రీట్వీట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు అండ్ ట్విట్టర్ని షేర్ చేయొచ్చు. దెన్ మల్టీమీడియా షేరింగ్. ట్విట్టర్లో మనం ఇమేజెస్, వీడియోస్ అండ్ లింక్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ట్విట్టర్లో మెయిన్గా ఇంపార్టెంట్ అనేది ఫాలో అండ్ ఫాలోవర్స్. ట్విట్టర్లో మనకి ఫాలోవర్స్ రేటింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అయితే మన సోషల్ మీడియా మార్కెటింగ్ బాగుంటుంది. నెక్స్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కన్వర్జేషన్స్. ట్విట్టర్లో మనం పబ్లిక్ అంటే డైరెక్ట్ మెసేజెస్ చేయొచ్చు అండ్ ప్రైవేట్ మెసేజెస్ అంటే ఓన్లీ మన ఫాలోవర్స్కి కనిపించేలాగా మనం మెసేజెస్ కానీ ఇమేజెస్ కానీ షేర్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రాండ్ అండ్ సెలబ్రిటీ ఇంటరాక్షన్. యాజ్ వీ ఆల్ నో, ట్విట్టర్లో ఎక్కువగా బ్రాండెడ్ కంపెనీస్ లేదా పొలిటీషియన్స్ లేదా సెలబ్రిటీస్ ఎక్కువగా ట్వీట్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ సెట్టింగ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సోషల్ షేరింగ్ విత్ యూట్యూబ్. యూట్యూబ్ అంటే మనకు తెలీదా? యూట్యూబ్లో చాలా ప్రమోషన్స్ జరుగుతాయి, చాలా ఈవెంట్స్ జరుగుతాయి, చాలా ప్రొడక్ట్ రివ్యూస్ కానీ ప్రొడక్ట్ డెమోస్ కానీ చూపిస్తూ ఉంటారు. వీటి వల్ల మన కంపెనీ సేల్స్ అనేవి ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో మనకి చాలా వెర్షన్స్ ఉన్నాయి, లైక్ యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ కిడ్స్, యూట్యూబ్ గేమింగ్. ఇవన్నీ యూస్ చేసుకొని మనం ఈజీగా మన ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ రిలేటెడ్ కొన్ని పాయింట్స్ చూద్దాం. వీడియో అప్లోడింగ్. ఎస్, యూట్యూబ్ ద్వారా మనం కొన్ని వీడియోస్ లేదా షార్ట్స్ గ్లోబల్గా అంటే ప్రపంచం అంతా తెలిసేలాగా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ షేరింగ్ వీడియోస్, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైక్స్, కమెంట్స్, సబ్స్క్రైబర్స్. లైక్స్ బట్టి, కమెంట్స్ బట్టి లేదా సబ్స్క్రైబర్స్ బట్టి మన కంపెనీ సేల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేలిస్ట్. యాజ్ యూ ఆల్ నో, యూట్యూబ్లో మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన వీడియోస్ లేదా షార్ట్స్ అన్ని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం. సో దీనివల్ల వ్యూవర్స్కి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ ట్యాబ్. యూట్యూబ్లో మనకి కమ్యూనిటీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనం ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ చేసుకొని పోస్ట్ కానీ ఇమేజెస్ కానీ అప్డేట్స్ కానీ ఈవెన్ పోల్స్ కానీ లేదా రీసెర్చ్ సంబంధించినవి కానీ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొలాబరేషన్స్. వెరీ ఇంపార్టెంట్. అంటే యూట్యూబ్లో మనకి కొలాబరేషన్స్ చేస్తూ ఉంటారంటే వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేదా వేరే ఛానల్స్లో మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకునేలాగా మనమైతే కొలాబరేషన్స్ చేసుకోవచ్చు. సో ఇవి యూట్యూబ్కి సంబంధించిన పాయింట్స్. నేనైతే 4 యాప్స్ గురించి చెప్పాను. ఈ 4 యాప్స్ గురించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కొంచెం ఇంట్రొడక్షన్ రాసి నేను చూపించిన డయాగ్రామ్ వేయడానికి ట్రై చేసి కొన్ని పాయింట్స్, మీకు తెలిసిన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ. దీంతో మీకు థర్డ్ యూనిట్లో 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకన్నా ఈజీగా నేను చెప్పలేను. ఇక్కడ ఈజీ ఏముందండి, మీరు ఓన్గా రాసుకోవాలంతే. క్వశ్చన్స్ అయితే ఇలా ఇస్తారని నేనైతే చెప్పాను. అండ్ థర్డ్ యూనిట్లోనే మనకి బ్లాగింగ్ అనే పాయింట్ కూడా ఉందండి. ఈ బ్లాగ్ సంబంధించి యూనిట్ 1లో నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ చెప్పాను. బ్లాగింగ్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆ క్వశ్చన్ పాయింట్సే మీరు రాసేయచ్చు. సో దీంతో మీకు 3 యూనిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నోట్స్ కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎప్పుడు అడిగేదే, ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎగ్జామ్ అయిపోగానే నాకు క్వశ్చన్ పేపర్ సెండ్ చేసి మేడం నేను ఎగ్జామ్ బాగా రాశాను అని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ క్వశ్చన్ పేపర్లో ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగే కాకుండా మీకు ఏ స్కిల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా నాకు వాట్సాప్ చేస్తే నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. Until then, keep watching Let's Learn with Rupa.